తీసుకోలేదు బాగున్నాయి మన సిఎఫ్టీ యూనియన్ ఆధ్వర్యంలో ఈ టెంట్ నిర్మాణ బాధ్యత తీసుకున్నాం. ఈ సందర్భంలో మన విశాఖ ఉద్యమానికి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మరి దేశంలో మరి దాదాపు కొన్ని దశాబ్దాల పాటు భారతదేశాన్ని పరిపాలించి ఈ దేశంలో నరేంద్ర మోడీకి శీలం మిర్చి అని చెప్పేసి ఒక ప్రధాన డిమాండ్గా మనం కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఏదైతే కేబినెట్ కమిటీ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ప్రైవేటీకరణ నిర్ణయం చేశారో దాన్ని వెనక్కి తీసుకోమని చెబుతా ఉన్నాం. అక్కడ పైసలు ఉన్నటువంటి ఈ భూముల్ని రాష్ట్రపతి పేరు మీద ఉన్నాయి. వాటి కనుక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనుక బదలాయిస్తే కనుక మా యొక్క లెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి మేము బ్యాంకులో అప్పులు తెచ్చుకుని ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సర్వే చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పాము. ఈ 4 అంశాలకు సంబంధించి ఏ అంశాలు కూడా ప్రభుత్వం అందరు కూర్చుంటే ప్రేమ బాగుంటుంది. కూర్చోండి రాజశేఖర్ గారు నేటి కార్యక్రమానికి మన ఉద్యమాన్ని 1443వ రోజు మా గురువర్యులు మా రాష్ట్ర మాజీ రథసారథి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శైలజానాథ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా అన్న డి నారాయణరావు గారికి, అలాగే పోరాట కమిటీ చైర్మన్ అయినటువంటి రాజనారాయణ గారికి, రాజశేఖర్ గారికి, అలాగే మన మిత్రులందరికీ, ఉప కార్మికులందరికీ, మిగతా యూనియన్ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనం దాదాపు 1443 రోజుల నుంచి కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ఈ 1443 రోజులు కూడా నరేంద్ర మోడీ అనే వ్యక్తి యొక్క ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేట్ రంగ సంస్థగా ఫ్రెండ్స్గా అప్పచెప్పాలని ప్రయత్నం చేసే ఉన్నాడు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇప్పటికీ కూడా ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన మొత్తానికి మా పోరాట ఫలితంగా ఏదో ఉడతాబత్తిగా 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజీగా ప్రకటించారు. ప్రకటించినప్పటికీ మాకైతే మాత్రం ఎప్పటికీ నమ్మకం లేదు. ఆ 11,440 కోట్లు ఏ విధంగా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అన్నది ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమీడియట్గా, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఆల్రెడీ ప్రకటించాలి, ఎందుకంటే ఈక్విటీ ప్రకటించాలి మాకు, ఎందుకంటే ఓన్లీ వడ్డీల పరంగా 44,000 కోట్ల రూపాయలు 1000 రోజులకు పైగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించిన కార్మిక వర్గం ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకోసం సాగిస్తున్న సమరశీల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ వాసిగా చిన్నప్పుడు కూడా నేను మా ఊర్లలో రాయలసీమలో కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు రాస్తుంటే చూసిన వాళ్ళు. నిజంగా బాధేస్తుంది. నేను ఎవరిని నిందించడంలే. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకుల్ని కోరుతా ఉన్నా, ఏదో ఒక కబురు వస్తేనే దాన్ని మేమే చేశామని చెప్పుకునే ఒక కార్యక్రమాన్ని మానేసి ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. బహుశా చాలామంది మాట్లాడుతూ 11,440 కోట్ల రూపాయలు ఇచ్చారు అని మాట్లాడుతూ ఉన్నారు. నాకైతే ఆ ప్రకటన వచ్చినప్పుడు భయం వేసింది. దాదాపు 30,000 కోట్ల రూపాయలు అప్పే ఉంటే వీళ్ళిచ్చే 11,000 కోట్ల రూపాయలు దేనికి పనికొస్తాయి? మేము సాయం చేసినాం, మీకు చేత కాలేదు కాబట్టి మేమేమి చేయలేమని చెప్పి ఒక కార్యక్రమానికి ఇదేమన్నా ఒక ఆలోచన అనే ఒక భయం నాకు వచ్చింది. ఇట్లాగే విశాఖపట్నంకి వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడదాం, చాలా రోజులైంది కలిసి కూడా. నిజంగా ఇంత సుదీర్ఘమైన పోరాటాన్ని చాలా తక్కువ ఉంటాయి. మొక్కవోని ధైర్యంతో అత్యంత శక్తివంతమైన శత్రువుతో పోరాడుతూ నేను ఒక్కటే అడుగుతూ ఉన్నాను,
ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు పార్టీలకేమి పాలిటిక్స్ మాట్లాడడంలే. మాకు కూడా ప్రేమ ఉంది, ఇందులో మా విశ్వాసం ఉంది, ఈ ఫ్యాక్టరీలో మా నమ్మకం కూడా ఉంది. ఇది మా నమ్మకానికి, విశ్వాసానికి, ఆత్మగౌరవానికి దెబ్బొచ్చే సమస్య కాబట్టి ఇంత కూడా బాధపడుతుంది. ఎక్కడ అనంతపురం, ఎక్కడ విశాఖపట్నం, స్పష్టంగా అడగాలి. ఈ రోజున వీళ్ళందరూ ఏదో ఒక రోజున వీళ్ళు జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. ఏదో కార్మికుల కోసమో లేకపోతే మీడియాలో మాట్లాడడం కోసమో 4 మాటలు మాట్లాడిపోతే లాభం లేదు. నేను చూసావు ఆయన, ఉద్యోగాలు మానేయండి, మీకు ఇష్టం లేకుంటే రాజీనామా చేయండి అని ఒక ఆయన చెప్పాడు. బహుశా ఎంపీనో ఎమ్మెల్యే అనుకుంటా. ఎంత సింపుల్గా చెప్పాడు. నేను రాజీనామాలు చేయమని కోరు, రాజీనామా చేసినాక మీరేం పనికి వస్తారు? మీరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉంటేనే ఏమైనా మాట్లాడతారు, మాట్లాడండి. మమ్మల్ని రాజీనామా చేయమని చెప్పడం చాలా ఈజీ. నిజంగా మీకు అంత దమ్ము తాహతుంటే ఈ 30,000 కోట్ల అప్పుని మీరే తీసుకొని మాఫీ చేయించండి. అట్లాగే ఇది పని చేయడం కోసం, ఎందుకంటే మీరు గమనిస్తాం, నిన్న దావోస్ చాలామంది పోయి వచ్చారు. 10,000 ఉద్యోగాలు వస్తాయి, 40,000 ఉద్యోగాలు వస్తాయి అని ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. ప్రతి ఒక్కరికి చేతులు కలపడము, కాఫీ తాగడమే. ఏమొస్తాయో ఏం రాదో తెలియదు. ఆల్రెడీ వచ్చిన ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది. 20,000 ఎకరాలకు పైగా విస్తరించిన ఒక ఇండస్ట్రియల్ సామ్రాజ్యం ఇది. కానీ క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వండి, ఎట్లా పోటీ ఇవ్వడమని చెప్తారు మీరు? 10,000 కోట్లు ఇచ్చి ఎక్కడ పోటీ పడాలి మేము? ముడి పదార్థానికే 2-3 వేల కోట్ల తేడా, 2-3 వేల రూపాయలు తేడా వస్తూ ఉంటే టన్నుకు, ఎంత గొప్ప స్టీల్ అయినా సరే వినియోగదారుడు ఎట్లా కొంటాడు? 2-3 వేల రూపాయలు ఎక్కువ పెట్టి ఎట్లా కొంటాడు? ఇది కామన్ సెన్స్కి సంబంధించింది కదా. కనుక ఈ ప్రాంత నాయకుల్ని కోరుతా ఉన్నా నేను, మీ ప్రభుత్వాలతో, మీ పార్టీలతో మాట్లాడి తక్షణం ఈ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైండ్స్ని, అప్పట్లో ఇందిరాగాంధీ కాలంలో క్యాప్టివ్ మైండ్స్ ఇచ్చున్నారు, దానికి అనుభవం ఉంది ఈ ఫ్యాక్టరీకి. కనుక మరీ ఇప్పించండి. మీరేం రాజీనామాలు చేయొద్దు, మీరు అన్నం తినడం మానేయొద్దు, నిద్రపోవడం మానేయొద్దు. మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండి కార్మికుల పక్షాన డిమాండ్ చేసి గట్టిగా సాధించి పెట్టండి. సెయిల్, నాకు ఈ మధ్య సెయిల్ పైన కూడా నమ్మకం పోతా ఉంది. ఎందుకంటే కర్ణాటకలో ఒక సెయిల్ ఫ్యాక్టరీ అమ్మేదానికి ప్రపోజల్ పెట్టారు, సేలం దగ్గర పెట్టారు. సరే ఏదైనా కానీ పెట్టారు అంటే వీళ్ళు ఏదైనా అమ్మేస్తారు, ఆఖరికి ఇబ్బంది ఏం లేదు. అది సెయిల్లో ఉన్న అమ్ముతారు, లేక సీల్ చేసి ఉన్న అమ్ముతారు. కనుక అమ్మము అని చెప్పాలి ఫస్ట్. మేము అమ్మే ప్రతిపాదన మానేసినామని ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఒక ఎంపీ గారు మాట్లాడుతూ అతి కష్టం మీద తెచ్చాం, ఏం కష్టమో నాకు అర్థం కాలే. అతి కష్టం మీద తెచ్చాం మేము, ఇదే ఆఖరి ప్రయత్నం, దీంట్లో మీరు నిలబడలేకపోతే మేమేమి చేయలేము అని. 50,000 కోట్ల రూపాయలు ఏమైనా పెట్టుబడి ఇచ్చి పెట్టారా? ఇప్పటికీ రాష్ట్రపతి పేరు మీద ఉన్న ఆస్తులే కదా ఇవి, అంటే భారతదేశ రాజ్యం మీద ఉన్న ఆస్తులే కదా ఇవి. కనుక నేను చాలా నిజంగా ఎట్లా అంటే నమస్తేలో పెట్టుకుంటూ అడుగుతూ ఉన్నా, రాజకీయాలు మానేయండి కాసేపు. ఏదో పార్టీ గెలుస్తుంది, ఏదో పార్టీ పవర్లోకి వస్తుంది. ఈనాటి రాజకీయాలు చూస్తున్నాం కదా. కనీసం ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు నేను మీ సాటి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా దండం పెట్టి అడుగుతూ ఉన్నా, అందరూ కూర్చోండి, మాట్లాడండి. మీ పార్టీల యొక్క పలుకుబడి మా మీద చూపించద్దండి. ఎంత హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. హేళన తప్ప నాకేం కనపడలేదు. దాంట్లో క్లెయిమ్ చేసుకోవడం ఏంది? ఏమైంది ఇప్పుడు? ఏం సాధించారు మీరు? ఏమీ సాధించకుండా ఏం పరిస్థితి? ఓ పట్ల కాంట్రాక్ట్ ఉద్యోగాలను తీసేస్తామంటుంట్రీ, వీఆర్ఎస్లే బొమ్మని చెప్తా ఉంట్రీ. ఓ పక్కనేమో గొయ్యి తవ్వుతూనే ఉన్నారు, ఇంకో పక్క మీరు మెరబెచ్చ మాటలకి మా యొక్క మాటలు మేము బాధపడకూడదని మాట్లాడుతున్నారు, లేక ప్రజల కోసం మాట్లాడుతున్నారు. ఇంకో అనుమానం కూడా నాకు, మన ఏదో పెద్ద ప్రముఖ పేపర్ రాసింది, ఢిల్లీ వచ్చేది. ఇది టెక్నికల్ సపోర్ట్ పేరు మీద జపాన్కో ఇంకో దానికో ఇచ్చేసే కార్యక్రమం ఆల్రెడీ అంతర్లీనంగా మొదలైంది. దీన్ని గమనించుకోవాలంతా అని. మరేంటిది? కాబట్టి మిమ్మల్ని అడిగేది ఒకటే, నిజంగా ఇంత మొక్కవోని ధైర్యంతోనూ, కృతనిశ్చయంతోనూ, చిత్తశుద్ధితోనూ పోరాటం సాగిస్తున్న పరిరక్షణ కమిటీకి నేను నిజంగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను.